అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు చేసే పూజా విధానము, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపారాధన ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా రథసప్తమి రోజు స్నానం చేస్తూ చదవవలసిన శ్లోకం ఏమిటి, అలాగే ఈరోజు పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనుల గురించి షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనకు ఈ 2026 సంవత్సరంలో పుష్యమాసం వెళ్ళిపోయి మాఘమాసం వచ్చింది కదండి. మాఘ అంటే పాపము లేనిది అని అర్థము. అలాగే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసము ఈ మాఘమాసము. ఈ మాఘమాసంలో పౌర్ణమికి ముందు 7వ రోజు వచ్చే శుక్ల సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తాము. ఈ రథసప్తమినే సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సూర్యునికి ఎంతో ప్రీతికరమైన ఈ మాఘమాసంలో ఒక్క రథసప్తమి రోజే కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా సూర్యునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యకిరణాలు పడే ప్రదేశంలో, అంటే మన ఇంటి పెరటిలో కానీ లేదా బాల్కనీలో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ రథసప్తమి పూజ కోసం పూజా ఏర్పాట్లు అనేవి చేసుకోవాలండి. ఈ రోజు ఇంటి వాకిలి ముందు రథాన్ని ముగ్గుగా వేసి అందంగా అలంకరించుకోవాలి. అలాగే మీరు పూజ ఏ ప్రదేశంలో చేస్తున్నారో ఆ ప్లేసులో పసుపుతో కానీ గోమయంతో కానీ లేదంటే ఇలా జాజుతో కానీ అలికి ముగ్గు వేసుకోవాలి. ఈ రోజు పూజలో మీ దగ్గర సూర్య భగవానుడి చిత్రపటం కానీ సూర్య భగవానుడి యంత్రం కానీ ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర అవి రెండూ కూడా లేవండి. కాబట్టి ఇక్కడ నేను సూర్య భగవానుడి రూపాన్ని ముగ్గుతో వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కూడా సూర్య భగవానుడికి సంబంధించిన ఫోటో కానీ యంత్రం కానీ లేకపోతే ఈ విధంగా ముగ్గుతో సూర్య భగవానుడి రూపాన్ని వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపంగాను, సాయంకాలం విష్ణు రూపంగాను, ప్రతిదినము త్రిమూర్తి రూపంలో ఆ సూర్య భగవానుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే సూర్యున్ని ప్రత్యక్ష దైవంగా పిలుస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు వచ్చే ఈ రథసప్తమి పర్వదినం నుండి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందండి. ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి వాతావరణంలో మార్పులనేవి కనిపిస్తాయి. కాబట్టి ఈ రోజు నుండి పగటి సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుందండి. ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా చేయవలసినవి సప్తమి స్నానము మరియు సూర్య భగవానుడికి ప్రత్యేకంగా చేయవలసిన నైవేద్యము, అలాగే చిక్కుడు రథంతో పాటు సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపారాధన, ఇవన్నీ కూడా రథసప్తమి రోజు తప్పకుండా చేయవలసిన పనులండి. వాటిలో ముందుగా రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో చిక్కుడు రథం అనేది తయారు చేసి సూర్య భగవానుడిని ఆ రథంలోకి ఆవాహనం చేసి పూజ అనేది చేసుకోవాలి. రథసప్తమి రోజు అన్నీ కూడా 7 సంఖ్యలో ఉండే విధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలండి. ఈ చిక్కుడు రథాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డెకరేషన్ చేసి తయారు చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వారు తయారు చేసుకోవచ్చు. ఈ చిక్కుడు రథం కోసం ఈ విధంగా 7 చిక్కుడుకాయలు తీసుకొని మనము ఇప్పటి వరకు వాడకుండా శుభ్రంగా ఉన్న చీపురు, అంటే కొత్త చీపురు పుల్లలు కానీ లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి టూత్ స్టిక్స్, వాటిని ఉపయోగించి కూడా ఈ చిక్కుడు రథాన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక సప్తమి స్నానం అండి. సూర్యునికి అర్కుడు అని పేరు, అలాగే జిల్లేడికి అర్కపత్రము అని పేరు. ఈ విశేషమైన పర్వదినమున అర్కనామము కలిగిన సూర్యనారాయణుడికి ఎంతో ప్రీతికరమైన శ్వేత అర్కపత్రములు, అంటే తెల్ల జిల్లేడు ఆకులండి. 7 తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండును ఉంచి తలపై, భుజాలపై, హృదయంపై ఉంచి తలస్నానం చేయాలి. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుండి సూర్య భగవానుడి దర్శనం చేసుకొని సప్తమి స్నాన శ్లోకం చదువుకోవాలి. సప్తమి స్నాన శ్లోకం: సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి. ఈ శ్లోకం చదువుతూ రథసప్తమి రోజు స్నానం చేయాలండి. ఇలా 7 జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయటం వలన కర్మన చేసిన పాపాలు, జన్మ జన్మల పాపాలు, అలాగే మనము తెలిసి తెలియక చేసిన 7 రకాల పాపాలు తొలగిపోతాయి అంటారు. అంతేకాకుండా జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వలన దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో వచ్చే మార్పుల వలన మనకు వచ్చే చర్మ వ్యాధుల నుండి, అనారోగ్యాల నుండి రక్షిస్తాయండి. ఈ విధంగా తయారు చేసుకున్న చిక్కుడు రథానికి గంధము, బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు పీఠం మీద ఈ విధంగా ఒక రాగి ప్లేటు పెట్టి
ప్లేటులో 7 జిల్లేడు ఆకులు పెట్టుకొని వాటి మీద ఈ చిక్కుడు రథాన్ని పెడుతున్నానండి. ఇలా సపరేట్గా పీఠం పెట్టని వారు చిక్కుడు రథాన్ని తయారు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. జిల్లేడు ఆకులు లేకపోతే వాటి ప్లేసులో తమలపాకులు కానీ చిక్కుడు ఆకులు కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చిక్కుడు రథాన్ని అలంకరించి పెట్టుకొని ఇక ఇప్పుడు సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. దానికోసం ముందుగా 7 జిల్లేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలండి. తరువాత శుభ్రంగా తుడిచి వాటికి గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. అయితే ఈ రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చినట్టుగా చెప్తారండి. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారండి. అంటే ఆరోగ్యము సూర్యుని ఆధీనము, ఆయన ఆరోగ్య ప్రదాత అని అర్థము. అందుకే ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్యారాధన చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలండి. ప్రతిరోజు సూర్యారాధన చేయటం వలన ఆరోగ్యము, తేజస్సు, బలము లభిస్తాయి. ఈ విధంగా జిల్లేడు ఆకులకి గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకున్న తర్వాత పీఠం మీద చిక్కుడు రథానికి మరొక పక్కన ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ పెట్టుకొని గంధము బొట్టు పెట్టి అలంకరించుకున్న జిల్లేడు ఆకులను పరుచుకోవాలి. ఈ దీపాన్ని ఇలా పీఠం మీద వెలిగించవచ్చు, లేదా పీఠానికి ముందు కానీ పీఠం పక్కన కానీ వెలిగించవచ్చు. ఇక్కడ నేను పీఠం మీద ఒక పక్కన చిక్కుడు రథాన్ని పెట్టుకొని మరొక పక్కన ఈ గోధుమల దీపాన్ని పెడుతున్నాను. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా పెట్టుకోవచ్చండి. ఇలా జిల్లేడు ఆకులు పరుచుకొని మరలా దాని మీద ఒక జిల్లేడు ఆకు కానీ లేదా తమలపాకైనా పర్వాలేదండి, దానికి కూడా ఇలా గంధం రాసి బొట్టు పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద గుప్పెడు గోధుమలు కానీ లేదంటే 3 గుప్పెళ్ళు లేదా 5 గుప్పెళ్ళు ఇలా ఎన్నైనా పోసుకోవచ్చు. ఇలా పోసుకున్న గోధుమల్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఈ గోధుమల మీద ప్రమిదను పెట్టుకోవాలి. దీపం వెలిగించటానికి మట్టి ప్రమిదను కానీ లేదా ఇత్తడి ప్రమిదను కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మట్టి ప్రమిదను పెడుతున్నానండి. ఇంకా కొంచెం పెద్ద ప్రమిదను పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్రమిద ఏదైనా సరే ప్రమిదకు కూడా ఇలా చక్కగా గంధము బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. ఈ దీపంలోకి మొత్తం 7 వత్తులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వత్తులను ఇలా విడివిడిగా వేసి వెలిగించుకోవచ్చు, లేదంటే 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చండి. ఇక్కడ నేను 7 వత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలండి. రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఈ గోధుమల దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే సూర్య భగవానుడికి గోధుమలంటే అత్యంత ప్రీతికరము. అందులోనూ గోధుమలను సిరిధాన్యాలు అని కూడా అంటారండి. రథసప్తమి రోజు ఈ విధంగా సిరిధాన్యాల మీద దీపాన్ని వెలిగించటం వలన మన ఇంట్లో ఆహారానికి, సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అనే నమ్మకంతో ఈరోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తారు. గోధుమల దీపాన్ని ఇలా పూలతో అలంకరించుకున్న తరువాత అవకాశం ఉన్నవారు ఇలా ముగ్గుతో వేసుకున్న సూర్యభగవానుడి రూపాన్ని కూడా పూలతో అలంకరించుకోవచ్చు. అదేవిధంగా రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని వండి సమర్పించాలండి. సూర్యునికి ఎదురుగా కట్టెల పొయ్యిని పెట్టి అందులో ఆవు పేడతో చేసిన ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి పొయ్యి మీద ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ పెట్టి ముందుగా గిన్నెలో ఆవు పాలు పోసి రథసప్తమి రోజు తప్పకుండా పాలను పొంగనివ్వాలండి. పాలు పొంగించిన తరువాత దానిలో బియ్యము, బెల్లము, నెయ్యి వేసి పరమాన్నం సిద్ధం చేయాలి. అయితే కట్టెల పొయ్యి పెట్టి పరమాన్నం చేయటానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉండదు కాబట్టి అవకాశం ఉన్నవారైతే ఆ విధంగా చేసుకోవచ్చు. అటువంటి అవకాశం లేని వారు ఇంట్లో ఇలా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చే సప్తమి కాబట్టి రథసప్తమి రోజు వండే పరమాన్నంలో కొత్త బియ్యాన్ని వాడతారండి. బియ్యంలో బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నాన్ని వండుతారు. సూర్య భగవానుడిని రేగుపండుతో కూడా పోలుస్తారండి. రేగుపండును అర్కఫలము అని పిలుస్తారు కాబట్టి ఈ రోజు సూర్యునికి పెట్టిన నైవేద్యంలో రేగు పండ్లను కూడా సమర్పిస్తే చాలా మంచిది. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనసులో ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ ముందుగా దీపారాధన చేసుకొని తరువాత గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు సూర్యదేవుణ్ణి షోడశోపచార మంత్రాలతో పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజు పూజలో తప్పకుండా ఆదిత్య హృదయము, సూర్య సూత్రము,
సూర్యాష్టకము, సూర్య సహస్రము, నవగ్రహ సూత్రము, గాయత్రి జపము తప్పకుండా పారాయణం చేయాలండి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చేసిన పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పరమాన్నంతో పాటు రేగు పండ్లను కూడా నివేదించాలండి. ఆయుర్వేదం పరంగా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి శక్తినిస్తాయి. అదేవిధంగా కఫరోగ, పిత్తబుద్ధి, మాంద్యాలను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పండ్లకు ఉంటుంది అని చెప్తారండి. అందుకే ఈరోజు ప్రసాదం కూడా చిక్కుడు ఆకుల్లో తింటే చాలా మంచిదని చెప్తారు. అదేవిధంగా ఈరోజు పూజ చేసుకున్న వారు తరిగిన కూరగాయలను తినకూడదండి. ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యాలి. ఉప్పు లేకుండా భోజనం చేస్తే ఇంకా మంచిది. ఒక్క రథసప్తమి రోజే కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా ఉప్పు లేకుండా ఒక్క పూట భోజనం చేసి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. ఈ విధంగా సూర్యారాధన చేయటం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మన వంశాభివృద్ధి అనేది కూడా చేకూరుతుంది. తెలుసుకున్నారు కదండి, రథసప్తమి రోజు సూర్యదేవునికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.